చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పొన్నామలం గారు నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం, మన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా చిరంజీవి గారికి ఆవిడ ఫ్యామిలీకి పెద్ద నమస్కారం. నాకు ఒక ఏం చెప్పాలి, నాకు లైఫ్ మొత్తం ఈ లైఫ్ న్యూ లైఫ్ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి పెద్ద నమస్కారం. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? డూడి వాడడం పొన్నామలం అన్నా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇప్పుడు. ఎందుకంటే 1990s మీ సినిమాలన్నీ మేము థియేటర్లో లేకపోతే ఇంట్లో టీవీలో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. పెద్ద పెద్ద స్టార్స్తో కూడా పోటాపోటీగా ఫైట్ చేసి ఆ బాడీ మీరు అసలుకి మీ స్టంట్స్ చూస్తుంటే ఓ మై గాడ్, అసలుకి నిజంగా ఇంకెవరు రారేమో రీప్లేస్మెంట్కి ఇలాంటి వాళ్ళకి అనిపించింది. ఎలా అనిపిస్తుంది 35 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? వాట్ ఈజ్ మై లైఫ్, పొన్నామలం అనే వ్యక్తి స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, ఇన్ని సినిమాలు. అది యాక్చువల్లీ నాకు పెద్ద అనుగ్రహం, గాడ్ అనుగ్రహం ఉంది. ఎలాగంటే వేరే ఫైటర్స్కి అలాగా ఇంత ఒక లక్ లేదు. ఎలాగ ఎందుకు చెప్తానంటే తమిళ్లో రజనీ, కమల్ సూపర్ స్టార్స్. అక్కడ తెలుగులో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. హిందీ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్. అండ్ కన్నడ మలయాళం మోహన్ లాల్, మమ్మూటి. కన్నడ విష్ణువర్ధన్, ఇంకా సూపర్ హీరో. సో అందరూ సూపర్ స్టార్, అన్ని లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, 5 లాంగ్వేజ్ సూపర్ స్టార్. అందరికీ ఫైట్ చేశాను నేను ఒకే టైంలో. అదే నా భాగ్యం, సూపర్ పెద్ద భాగ్యం. లైఫ్ ఇది స్టంట్ లైఫ్. యాక్చువల్లీ నాకు ఇది మెయిన్ లేదు స్టార్టింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ హై జంప్ ప్లేయర్. ఓకే, ఇండియాలో ఫస్ట్ హై జంప్లో. ఆ తర్వాత ఏషియా గేమ్స్ ట్రై చేసాము. అప్పుడు మనం సెలెక్ట్ చేశారు. అప్పుడు నాకు ఇంట్లో అంత పెద్ద ఇది లేదు, ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లం. అంటే నా బ్రదర్స్ సిస్టర్స్ 11 మెంబర్స్. దానిలో అప్పుడు ఉన్న టైంలో 8 మెంబర్స్, 3 మెంబర్స్ చచ్చిపోయాడు. అప్పుడు మా నాన్నగారు, అమ్మగారు అందరూ అప్పుడు ఉన్నప్పుడు చాలా కష్టం. ఫాదరు 1978లో చచ్చిపోయారు. ఆయన తర్వాత ఫుల్ మన మీదే భారం అన్నీ. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో నాకు పని దొరికింది. అప్పుడు ఎయిర్ ఫోర్స్, నేవీ లిమిటెడ్ కార్పొరేషన్ అండ్ రైల్వే 3 ప్లేసులు నాకు వచ్చింది. అండ్ తర్వాత దానిలో ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేశాను. అప్పుడు 1800 రూపీస్ అప్పుడే శాలరీ. అది 1985లో. అది ఎలాగా డబ్బు పత్తాది, అది నాట్ ఎనఫ్. సో అప్పుడు ఏం చేయాలంటే నేను చాలా డిస్టర్బ్ అయింది. అప్పుడు స్టంట్లు అక్కడ ప్రాక్టీస్ చేశారు అందరూ, జిమ్నాస్టిక్. నేను ఒరిజినల్ ఫైటర్. అప్పుడు నా కలరీ, నేను ఒరిజినల్. అప్పుడు నేను అక్కడ వెళ్ళి ఇదేంటి సార్ ఎందుకు ప్రాక్టీస్ చేశారని నేను అడుగుతున్నప్పుడు వాడు చెప్తారు, ఇది స్టంట్ కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ దానిలో ఎగ్జామ్ ఉంది, దానిలో పాస్ చేస్తారంటే ఎవరంటే అంటే ఎంత డబ్బు దీనిలో అలాగే నేను అడిగాను. నా ఫాదరు యాక్చువల్లీ నా పెద్ద ఫ్యామిలీ. అప్పుడు నా నాన్నగారు విజయవాహిని ప్రొడక్షన్ ఉంది కదా, దానిలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. అప్పుడు రామనాయుడు ఫిలిమ్స్ అందరూ అప్పుడు ఇక్కడే ఉన్నారు. అప్పుడు అందరూ ఒకే ఇదిలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్ ఇక్కడ చెన్నైలో ఉంది. అప్పుడు రామనాయుడు గారు ఇప్పుడు నా నాన్నగారు పనిచేశారు. తర్వాత ఇక్కడ మన వాహిని స్టూడియో ఓనర్ అక్కడ కూడా పనిచేశారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగిరెడ్డి. అయిన తర్వాత డబ్బు అన్నీ పోయింది. వాడు ఫిల్మ్ చేశారు. ఎవరంటే మనం
డిస్కో శాంతి ఫాదర్ ఉన్నారు కదా, ఓకే. వాళ్ళు తీసుకుని ఒక ఫిలిం చేశారు. ప్రొడ్యూసర్ కమ్ మేనేజర్ అని వాళ్ళు డబ్బు అన్నీ పోయింది. దాని తర్వాత మన అమ్మగారు చెప్పారు, నీ ఏ పని అయినా చేసుకో, సినిమాలు కూడా పోకూడదు ఓకే. సినిమా ఇండస్ట్రీ వైపు వద్దేస్తుంది ఇంకా. పోకూడదండి. ఎందుకంటే డబ్బు అన్ని మొత్తం అప్పుడు డిఎంకే పీరియడ్ ఇక్కడ. డిఎంకే అంటే మన అక్కడ ఇది ఉంది కదా, డిఎంకే ఏడిఎంకే ఇక్కడ కక్షి, దాంట్లో కూడా డబ్బు వేస్ట్ చేశారు నా నాన్నగారు. అప్పుడు తర్వాత ఏం చేయాలి, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి కదా. అప్పుడు తర్వాత నేను నా అమ్మగారికి చెప్పలేదు. అమ్మగారు తెలియామే నా పోయిட்டு ప్రాక్టీస్ ఇది జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేశారు. కానీ నేను స్విమ్ డైవర్ ఆల్రెడీ. కానీ ఇది స్విమ్ డైవర్ అంటే స్విమ్మింగ్ అంటే హెడ్ పోతుంది ఫస్ట్. ఇక్కడ స్టంట్ అంటే లెగ్ రావాలి, హెడ్ రాకూడదు. కానీ అది ఒక కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పుడు. దాని తర్వాత ప్రాక్టీస్ చేసి జిమ్నాస్టిక్లు పక్కా అయిపోయాను. అయిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిపోయాను. ఇక్కడ స్టంట్లు అమ్మగారు ఏమనుకున్నారంటే నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను అని. వాళ్ళు ఎయిర్ ఫోర్స్కి రిజైన్ చేశాను 1 year. అప్పుడు స్పోర్ట్స్ కోటాలో నాకు వచ్చింది, అది వదిలేసి దీనిలో వచ్చి ఫస్ట్ ఫిలిము బెంగళూరు షూటింగ్, 8 stitches ఇక్కడ. తర్వాత అమ్మగారికి తెలిసిపోయింది, ఏంట్రా ఇది నాన్నగారు ఎలాగా కూడా అన్ని డబ్బు వేస్ట్ చేశారు. లేదమ్మా ఇది నా స్టంట్, అది వేరే ఇది వేరే, ఇది నేను కష్టపడి చేసి వస్తున్న డబ్బు దా తీసుకోవాలి నేను. సరే ఆ తర్వాత టక అంటే రెగ్యులర్గా ఫైటర్ అయిపోయాను. ఫైటర్ అయిన తర్వాత చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి డూప్ చేశాను. డూప్ చేసినప్పుడు నేను పక్కా జిమ్నాస్టిక్ ప్లేయర్ కదా. అప్పుడు విజయ్ మాస్టర్ ఫస్ట్ ఆలోచన చేశారు, పొన్నంలో ఉన్నాడు, జిమ్నాస్టిక్ ప్లస్ సోలో ఫైట్ చేశారు అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తాము అని ఘరానా మొగుడు ఫిలింలు మనకు ఓకే చేశారు. అప్పుడు ఏంటంటే నేను కష్టపడి రావాలి ఇది పక్కా ఫైట్ చేయాలంటే దాని ముందుకు నేను ఒక ప్రామిస్ చేశాను. ఎవరు 1 lakh ఇస్తారో వాళ్ళకి నేను సోలో ఫైట్ చేస్తానని నేను ఏంటి ఆ రోజుల్లోనే అదే ఫిక్స్ చేసుకున్నారా మీరే? ఫిక్స్ చేసి నాకు ఇక్కడ పడి రాలేదు 1 year. ఆ రోజుల్లో 1 lakh అంటే పెద్ద విషయం. అది అందరూ మాస్టర్ అది వచ్చి రే పిక్చర్ ఫుల్కి నాకు అంత కూడా లేదు, ఒక్క ఫైట్కి 1 lakh అడుగుతారు. లేదు మాస్టర్ నేను ఫైట్ అలాగా చేస్తాం, చేసి ఎవరు చేస్తారంటే నేను కష్టపడి చేసి నంబర్ 1 ఫైట్ రాకపోతే అడగండి అని. అప్పుడు ఈ మెసేజ్ చిరంజీవి గారికి పోయింది. అప్పుడు ఘరానా మొగుడు షూటింగ్. అప్పుడు సోలో ఫైట్ కావాలంటే ఒక ఫైటర్ ఎవరు చేయాలంటే ఆలోచన చేస్తున్నాను. అప్పుడు ఎవరున్నారు వాళ్ళు ఉన్నారు అని 4 మందులు, ఇది ఒకే ఆయన ఒకే. అప్పుడు మన మాస్టర్ ఘరానా మొగుడు చేసిన మాస్టర్ విజయన్ వారు చెప్తారు, ఒక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అహంభావం పట్టుకుని ఉన్నాడు చిరంజీవి దగ్గర. వారు చెప్తారు ఏంటి ఎవరది అంటే పొన్నాంబలోని ఒక ఉన్నాడు, వాడు 1 lakh కావాలన్నాడు. 1 lakh ఏంటి ఇది ఫైట్, ఒక్క ఫైట్ అంత ఫైట్ చేశారా అని చిరంజీవి గారు. అప్పుడు వాళ్ళు ఎవరు పని చేశారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా అంటేనే పర్వాలేదు, వాళ్ళు పిలవండి, వాళ్ళు ఏం చేశారు నా మనం చూద్దాం, అంత పెద్ద ఫైటర్ వాళ్ళు అంటూ వాళ్ళు రా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన అడుగుతారు. ఏంటి ఇది 1 lakh అడుగుతారా ఏంటి సార్, ముందుగా 70 వద్దు సార్, నాకు అడ్వాన్స్ కూడా వద్దు సార్, ఫైట్ చేసి బాగా వస్తుంది తర్వాత 1 lakh ఇవ్వండి, లేకపోతే 70 వద్దు నాకు అని చేశాను. అది ఫైట్, ఘరానా మొగుడు ఫైట్ అంటే 3.5 days 4 days హెవీ ఫైట్ చేసి అప్పుడు చిరంజీవి గారు బాగా చేశారు, డబ్బు అని కంపెనీలో చెప్పి 1 lakh ఇచ్చారు. సూపర్. ఫస్ట్ సినిమానే చిరంజీవి గారిది కదా తెలుగు? అక్కడ తెలుగులో సోలో ఫైట్. ఓకే. తర్వాత పిక్చర్ రిలీజ్ అయిపోయింది.
175 days 175 days. అంటే అమ్మో ఎలా నాకు తెలియదు అప్పుడు అక్కడ పోతుంది, నేను ఇక్కడ ఫైట్లో ఉన్నాను. అప్పుడు నాకు ప్రొడ్యూసర్ ఇది కార్డు கொடுக்குறாங்க, 175 days இது ஃபங்க்ஷன் రండి అని. அப்படி அவனு சித்தூர் இங்கே ஃபங்க்ஷன். அப்போ நான் போன ஸ்டேஜில் வந்து பொன்னாம்பலம் பண்ணி పిలిచారు సౌత్ ఇండియన్ ఫైటర్స్. భయంకర క్లాప్. అప్పుడు సిర్జీ గారు చూశారు, ఏంటి ఇది ఒక ఫైట్ చేసిన వాళ్ళకు ఇంత ఫేవరెటా అని. ఏనా ఇది కూడా మన తమిళనాడు పక్కన ఉంది కదా చిత్తూరు, అంటే వాళ్ళు అక్కడ కూడా తమిళ ఫిలిం రిలీజ్ అవుతుంది. అంటే అప్పుడే చూశారు, చేసి ఒక మైకిలే చెప్పారు, పొన్నమ్మలం బెస్ట్ నాకు ఫైట్ చేసి. ఏనా ఫైట్ ఎవరికి ఏం అవలేదు, ఏనా ఇద్దరు వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా. నేను కూడా ఫుల్గా జిమ్నాస్టిక్ చేసి ఒక్క షాట్ కూడా రోప్ ఏం లేదు, ఒక్క షాట్ కూడా రోప్ లేదు, అన్నీ ఒరిజినల్. అది తర్వాత నేను వచ్చాము ఇక్కడ చెన్నై. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, సిర్జీ గారు ఫోన్ చేసి, పొలంలో ఆఫీస్కి వెళ్ళు, నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు, ఆఫీస్కి వెళ్ళు అన్నారు. నేను ఏమనుకున్నానంటే సరే నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు అని నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు ఇచ్చారు. నేను ఎంత ఉంది నేను చూడలేదు. నేను తీసుకుని వచ్చి నా వైఫ్ దగ్గర ఇచ్చి, అమ్మా ఇది నెక్స్ట్ ఫిలింకి ఇచ్చారని అది కూడా నేను నెక్స్ట్ ఫిలిం కానీ ఐడియా అదే. 2 days అయిన తర్వాత వాళ్ళ అమ్మ తీయలేదు, వైఫ్ తీయలేదు. 3rd day ఏంటి డబ్బు ఇట్టే ఉంది, ఏంటి చూడలేదా? ఇల్లు ఏమో మీకోసం ఇల్లమ్మా, అది అడ్వాన్స్ ఇచ్చారు. ఓపెన్ చేస్తాను 5 lakhs ఉంది. ఫుల్ అదిరిపోయాడు, ఏంటి ఇది కణమా లేకపోతే అలరా ఏంటి ఇది అంటే మ్యాజికా ఏంటి ఇది? నేను ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను మేనేజర్ దగ్గర, సార్ ఇక్కడ ఏమో మర్చిపోయి పంపించారు, ఏదో మీకు మారిపోయింది సార్, అది కూడా నేను ఏం చేయలేదు, భద్రంగా బయట పెట్టున్నాడు, మీరు అనుకుంటారంటే నేను ఇమ్మీడియట్గా తీసుకుని వచ్చాను. అరే ఏంటి బాబు, అది మీకోసమే ఇచ్చేదేను, ఒక్కడు అయిపోయింది, ఏంటి ఇది? సిర్జీ గారు ఇచ్చారు బాబు 5 lakhs. ఓకే అండ్ సో నెక్స్ట్ ఫిలిం కాదు, లేదు గరానమ్మ కూడా ఫిలిం బాగా వచ్చింది కదా, దానికోసం వాళ్ళందరూ హ్యాపీ అయిపోయాడు. నువ్వు 1 lakh అడిగారు కదా, మీ నేను అంత గట్టిగా ఉన్నారు కదా నువ్వు, అందుకే ఈ ప్రైస్ 5 lakhs అన్నాడు. అమ్మో ఇమీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్, దాన్ని ఫుల్ హ్యాపీగా చేశాను. గ్రేట్. ఫస్ట్ సిస్టర్, 4 కింద 4 sisters, విజయ, రమణి, భాగ్య, ఉమా అని విజయ ఫస్ట్ మ్యారేజ్ చేసి హ్యాపీ అయిపోయాం. ఇలాగా మనకు స్టార్ట్ అయిపోయింది సిర్జీ గారికి మనకి ఒక బాండింగ్. అంటే అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఫిలిం అంటే, నేను ఎక్కడ పోయినట్టు చూస్తాం. అని తర్వాత ముగ్గురు మునగాడు, హిట్లర్ కూడా సూపర్ ఫైట్ క్లైమాక్స్ అది కూడా. సో మన స్టార్టింగ్లో కష్టపడి నేను వచ్చినది ఈ ఫిలింలు, బైక్ జంప్, కార్ జంప్, బైక్ జంప్, గ్లాస్ బ్రేకింగ్, ఫుల్ సోలో ఫైట్స్ అన్నీ డెవలప్ అయ్యి తర్వాత స్టంట్ డైరెక్టర్ అయ్యి, அதுக்கப்புறம் విలన్ అయ్యి, అப்புறம் హీరో కూడా ఒక ఫిలిం చేశాను, తర్వాత ప్రొడ్యూసర్, తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫిలిం ఇప్పుడు దీని ముందుకు కిడ్నీ ఫెయిలియర్ అయిన ముందు కూడా ఒక 75 lakhs నా ఎక్స్పెన్స్ అయిపోయింది. ఫిలిం 50% పూర్తి అయింది. అప్పుడే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది, ఇది కిడ్నీ ఫెయిలియర్. అది 3.5 years బ్యాక్, 4 years అయిపోయింది ఇప్పుడు. అది తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత చేయలేదు, డబ్బు లేదు, ఫుల్ దాంట్లో వేసాను. ఎంత 75 lakhs పోయింది. నా చేయలేనంటే 5 lakhs 6 lakhs, అది 1 year దాని అది పోయింది. ఫుల్ హాస్పిటల్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అన్నీ హెల్ప్ చేశారు. ఇక్కడ యాక్టర్స్ చాలా యాక్టర్, ధనుష్ మంచివాడు. ముందుకు ఫస్ట్ మన శరత్ కుమార్ ఉన్నారు కదా, యాక్టర్ శరత్ కుమార్, నాటామి అని ఫిలిం చేశారు. అది కూడా అక్కడ తెలుగులో రీమేక్ అయిపోయింది ఒక ఫిలిం, మోహన్ బాబు చేశారు నాటామై అది ఫిలిం. అదే ఇది మన శరత్ కుమార్ గారు ఓపెన్ నుంచి నాకు హెల్ప్ చేసి, వాడే
మన వేరే ఆర్టిస్ట్ ఫోన్ చేసి పొన్నంబలంకి ఇలాగ అయిపోయింది అంటే హెల్ప్ చేయండి అప్పుడు అందరి దగ్గర అడిగి నాకు హెల్ప్ చేశారు. 3 years మ్యాక్సిమం అట ఫుల్ ఇది డయాలసిస్. ఇది ఫస్ట్ ఇది ఆపరేషన్ చేసేది వాళ్ళు డబ్బు ఇచ్చేది శరత్ కుమార్ ఇది ఇచ్చి ఆపరేషన్ చేసేది, ఇది డయాలసిస్. అంత పెయిన్ చూసారా సార్? పెయిన్ మాత్రం లేదు, ఒక్కొక్క నిమిషాలకు ఒక్కొక్క డిసెంట్గా ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను సడన్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది, సడన్గా హెడేక్ వస్తుంది, సడన్గా బ్రీతింగ్ ట్రబుల్ అవుతుంది. అది అలాగ రాకూడదు, ఎవరికే ఆ ప్రాబ్లం రాకూడదు, డయాలసిస్ రాకూడదు. నేను చూసాము అందరూ హాస్పిటల్లో 15 years 18 years డయాలసిస్ అంటే లైఫ్ ఎలాగా అంటే చూసి మనము నేనే ఒక ప్రైడ్లో ఏంటిది లైఫ్ ఎందుకు అంటే చచ్చిపోవాలంటే సూసైడ్ చేయాలంటే పోయాను. అప్పుడు నా పిల్లడు ఉన్నారు, నా వైఫ్ శరీరంలో ఉంటుంది ఎలాగా పోతుంది అంటే డబ్బు అండి 3 ఫిలిం చేసాం, 3 ఫిలిం ప్రొడ్యూస్ చేసి దాంట్లో డబ్బు అండిపోయింది. సరే ఇది 4th ఫిలిం, దీనిలో కూడా టైం సరిగా లేదు. అది ఏంటరా ఇది నా లైఫ్ ఇలా పోయింది, ఇంకా ఎంతవరకు ఆర్టిస్ట్ దగ్గర మీరు ఇవ్వండి అంటే ఎన్నిసార్లు మనం అంటే ఒక పీరియడ్ అయిపోయింది, నాకు సరిగా ఇష్టం లేదు, మరి ఎవరు తొల్ల కొడుకుంటారు అంటే నేను పోరూరు ఇక్కడ ఉంది పక్కన, అక్కడ గుడి అంటే టెంపుల్ కదా. అవును. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ నా అక్క కొడుకు వచ్చారు, వచ్చి మామ రా మామ అక్కడ ఆంజనేయ స్వామి కోయిల్ ఉంది, అట్లా వచ్చి మీరు దర్శనం చేసుకో అని చెప్పారు. ఏ ఇంట్రెస్ట్ లేదురా, ఏంట్రా మీకు వాకింగ్కే ట్రబుల్గా ఉంది, వాకింగ్ కూడా చేయలేదు, ఆటోలో పోతాం రా అంటే ఆటోలో మనం పోతాం. ఏంటంటే కార్లు కూడా కూర్చుంటే స్ట్రగుల్, కారు లోపల ఉంటే బయటికి రావాలంటే అంత స్ట్రెయిన్, హెవీ బాడీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆటో అంటే ఓకే, అది సడన్ అవి లెగ్ వేసి అలాగా కూర్చుంటాం, అలాగా బయటికి వస్తాం. అంటే ఆటోలో వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి దర్శనం చేసి స్వామి వచ్చారు, వచ్చి ఎలా వచ్చారు మనం అక్క కొడుకు అంటే మామ మరి కిడ్నీ ప్రాబ్లం అయిపోయింది, ఇది అయిపోయింది అంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు బాగా ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఆంజనేయ స్వామి చిరంజీవి భవ అంటే 3 సార్లు నాకు చిరంజీవి గారు గుర్తొచ్చేసారు. అంటే నాకు సటన్ టపారా వచ్చింది. ఆహా, అక్కడ మెయిన్ రియల్ హీరో ఒకరు ఉన్నారు కదా. ఓకే, మన ఆంధ్రాలో రియల్ హీరో మెగా. సరే అందుకని ఒకసారి ట్రై చేస్తాం అని నేను కిడ్నీ అని నేను అది ఆలోచన చేయలేదు. డయాలసిస్కి ప్రాబ్లం అవుతుంది, డయాలసిస్ మాత్రం మంత్లీ 70,000. తర్వాత ఇంట్లో ఎకానమీ ప్రాబ్లం దానికి కూడా అయిపోయింది. సరే దానికోసం ట్రై చేస్తామని సరే చిరంజీవి భవాను చిరంజీవి సార్ ఉన్నారు, సరే ఇంటికి వచ్చి నంబర్ తీసుకొని ఫ్రెండ్ ఇచ్చారు, సరే మెసేజ్ మాత్రం పెట్టాను, సార్ ఆయన పొన్నంబలం యాక్టర్ పొన్నంబలం ప్లీజ్ కాల్ మీ, దట్స్ ఆల్, వేరే ఏం చేయలేదు. ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టారు, మెగా సూపర్ స్టారు, అప్పుడు నాకు ఫోన్ చేసామంటే ఒక ఇది கிடையாது, అవసరం లేదు. కానీ ఇమ్మీడియట్గా మెసేజ్ వస్తుంది, పొన్నంబలం ప్లీజ్ వెయిట్ 10 minutes, ఐఎమ్ షూటింగ్ ఇన్ నేపాల్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ వితిన్ 10 minutes. కరెక్ట్ వితిన్ 10 minutes ఫోన్ చేస్తారు. నాకు అదిరిపోయారు, ఏంటి ఇది, ఇక్కడ కూడా ఎవరెవరు ఉన్నారు, వాడు మేనేజర్ ఫోన్ చేస్తారు, తర్వాత ఇక్కడ ఓకే అందరూ రజనీ సార్కు ఫోన్ చేశారు, కమల్ సార్కు ఫోన్ చేశారు, ఇలాగ ఓకే. కానీ మెగాస్టార్ అక్కడ ఉన్నారు అంటే టైమింగ్ చెప్తారు కదా వితిన్ 10 minutes అని, ఆ 10 minutes ముందుకే ఫోన్ చేసి ఏం పొన్నంబలం, హాయ్ పొన్నంబలం హౌ ఆర్ యూ, ఎలాగా ఉన్నారు
అన్న శరీరం బాగలేదన్న, అంటే ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది, ఏం చేయాలో నాకే తెలీదు, ఇది క్లైమాక్స్, నాకు చచ్చిపోవాలని ఉన్నానన్నా, సరే మీ దగ్గర ఒకసారి మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చేస్తారో అని అలాగ చెప్పకూడదు. నేను ఉన్నాను కదా అన్న, నేను ఉన్నాను అని వాళ్ళు చెప్తారు. సార్ అన్నగారు నేను ఉన్నాను, నువ్వు అలాగ చెప్పకూడదు. ఏంటి కిడ్నీ ఎంతోమంది మార్చి బాగున్నారు కదా, నువ్వు మరి డోనర్ ఉన్నారా అన్నారు. అప్పుడు నా అక్క కొడుకు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు అక్కడ టెంపుల్లో, నా కిడ్నీ கொடுக்குறா அப்படின்னு. அப்போ ஃபஸ்ட்டு தெரியாது, இது டோனர் பற்றி கேட்கல. ஒன்லி హాస్పిటల్కి என்ன பண்ணாரு, ఓకే பண்ணప్పుడు డోంట్ వరీ అబౌట్ అన్నట్టు ఇమీడియట్గా తొందరగా అపోలో హాస్పిటల్లో, ఇక్కడ హైదరాబాద్ వస్తారా లేకపోతే అక్కడ వెళ్తారా, ఇలా ఇక్కడ మనం ఫ్యామిలీ అని ఇక్కడ ఉన్నారు కదా, చెన్నైలో అపోలో హాస్పిటల్. సరే అపోలో హాస్పిటల్ వచ్చి చూసాను, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు డాక్టర్ సుబ్బారావు అని వచ్చి మనం ట్రీట్మెంట్ చేశారు. ఆ డోనర్ ఎక్కడా అన్నారు. డోనరా ఎందుకు సార్, మనం డయాలిసిస్ చేస్తాం కదా. డయాలిసిస్ చేస్తాం అంటే మీకు కిడ్నీ మార్చి అన్నీ బాగా చేయాలంటే అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, ఎక్కడ డోనర్ ఉన్నారు. షాక్ అయిపోయింది, ఏంటి ఇది మనం డయాలిసిస్ కోసం కదా అని చెప్తారు, ఇప్పుడు కిడ్నీ మార్చిన ఎలాగ ఇది అంటూ అదిరిపోయాను. ఉన్నారా అన్నాడు. డోనర్ ఉన్నారు సార్, అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే 50 లక్షలు అవుతుంది కదా, ఏంటి ఇది అన్నాను. అండి సార్ ఓకే అన్నాను. அப்படியே షాక్ అయిపోయి ఉకండి. అప్పుడు అதாவது ఎవరు అంత డబ్బు ఇచ్చి ఎవరు అంటే రియల్ హీరో నేను చూసిన. దేవుడు ఉన్నారు అని ఎవరు అడుగుతారంటే ఉన్నారు. ఎవరు కరెక్ట్గా சுவாமிகனே வணங்குறாங்களோ அவங்களுக்கு கண்டிப்பா ఆండవర్ హెల్ప్ பண்ணுவார். సూపర్. దేవుడు మీకు చిరంజీవి గారి రూపంలో వచ్చారు. చిరంజీవి రూపంలో వచ్చి నాకు లింక్ ఎలాగా వస్తుంది చూడండి. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసినప్పుడు వాడు చిరంజీవి బావా అని 3 సార్లు చెప్తారు. అప్పుడు నాకు చిరంజీవి గారికి ఫోన్ చేయాలంటే ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి అక్కడ ఫోన్ చేసిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోమన్నారు. అదేంటిది లేటా అంటే అన్ని నా ఇంట్లో కూడా చెప్పలేదు. ఏంటంటే దాని ముందుకు 2 సార్లు ఫెయిలియర్ అయిపోయింది. ఓకే. అంటే చెప్పలేదు. అంటే ఈయన కూడా నా అక్క కొడుకు దగ్గర కూడా చెప్పాను, అంటే ఎవరి దగ్గర చెప్పకూడదు, చిరంజీవి గారు చేస్తారని ఎవరికి తెలియకూడదు, కరెక్ట్గా ఫినిష్ చేసి తర్వాత చెప్తాం అంటే ఫుల్ అక్కడ చాలా తక్కువ మందికి తెలుసు, మీడియాకి కూడా ఎవరికి తెలియదు. ఐ థింక్ తెలుగు నుంచి కూడా వచ్చిన ఫస్ట్ మీడియా కూడా మేమే ఇక్కడికి. నేను విన్నది ఏంటంటే ఇంకొకటి, చిరంజీవి గారు ఫోన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ కోడలు ఉపాసన గారు కాల్ చేసి ఇలా మా మావయ్య కాల్ చేశారు అని చెప్పి ఆమంతటా రెస్పాన్సిబుల్. అదే నేను ఇప్పుడు వరకు ఇది దేవుడు వాళ్ళ రూపులు వెళ్ళి నాకు ఫోన్ చేశారా. ఉపాసన మేడం ఫోన్ చేసి పొన్నంబలం మిస్టర్ పొన్నంబలం నాకు ఫోన్ చేశారు. ఎస్ మేడం, నేను రామ్ చరణ్ వైఫ్ మిస్సెస్ మాట్లాడుతూ చెప్పండి. ఎందుకంటే అప్పుడు ఘరానా మూడు ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ చిన్న పిల్లడు అప్పుడు. ఓకే. నేను చూసాను అప్పుడు. అబ్బే ఇది అవ్వదు ఫుల్ మైండ్ అంటే తొందరగా రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు, గ్రీమ్స్ రోడ్ అపోలో రండి అని. సరే మా ఫైల్స్ అన్నీ తీసుకురండి మామగారు చెప్పారు. ఇప్పుడు எனக்கு ஒன்றும் புரியல, அப்புறம் போன அங்கே போனோன்னா ట్రాన్స్ప్లాంట్ నాకు తెలియదు. నేను ఓన్లీ ఇది డయాలిసిస్ మాత్రం చేస్తారని. ఇప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, ఊరు డోనర్ ఉన్నారా. డోనర్ ఎందుకు సార్ అన్న, అదే ట్రాన్స్ప్లాంట్ చేయాలని మేము పిలిచారు. ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటి సార్ చెప్తారు, అదే చిరంజీవి గారు చెప్తారు ట్రాన్స్ప్లాంట్ అని. అదే నాకు కళ్ళు తన్ని వందిరిచి ఇంతవరకు ఎవరికి అలాగా ఐడియా రాలేదు. ఫస్ట్ మనం ఇవరు కూడా ట్రై చేశారు, మన శరత్ కుమార్ కూడా. అప్పుడు డోనర్ కరెక్ట్గా నాకు
రాలేదు, దొరకలేదు. దొరకలేదు. ఈ టైం అన్నీ పూర్తి అయింది, కరెక్ట్గా టైం సెట్ అయిపోయింది, ట్రాన్స్మిట్ అయిపోయింది, నెమ్మదిగా ఫుల్లా. అதாவது ఇది జన్మం మరి జన్మం, ఈ జన్మ చిరంజీవి గారు ఇచ్చింది. అదే. ఇప్పుడు నా లైఫ్ ఇచ్చేదే చిరంజీవి గారు. చిరంజీవి గారు లేకపోతే నేను లేదు. అదే ఇప్పుడు పొన్నమ్మలో ఇప్పుడు ఉంటానంటే అది చిరంజీవి గారు ఇచ్చిన భిక్షం. అంత ఫాస్ట్గా ఒక అడ్మిట్ చేసి, అంటే ఒకసారి వచ్చి చూశారు, చిరంజీవి గారు వచ్చారు హాస్పిటల్కి, వచ్చి అక్కడ అడిగారు ఎక్కడ పొన్నమ్మలో. అప్పుడు నేను డయాలసిస్లో ఉన్నాను, డయాలసిస్. ఓకే ఓకే తొందరగా చేయండి, డిలే చేయవద్దు అని చెప్పి తర్వాత వెళ్ళిపోయారు. చిరంజీవి గారు వచ్చారు అక్కడ. నేను అప్పుడు డయాలసిస్లో ఉన్నప్పుడు నాకు న్యూస్ వచ్చింది, చిరంజీవి గారు వచ్చారు. అయ్యో ఎప్పుడు మనకి ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, ఏం చేయాలని నాకు అదే అసలు ఉన్నా. అప్పుడు సరే ఓకే అంటే నెక్స్ట్ మెసేజ్, సారీ సార్ ఐ మెట్ డయాలసిస్, ఐ కాంట్ మీట్ అని சொன்னேன். நோ ப்ராப்ளம் అంటే மெசேஜ் பண்ணிட்டாங்க. சரி கல்வியாச்சு. ஸோ இப்போது லோகத்தில் வந்து எவ்வளோ மிராக்கல்லாம் இருக்குது. பட் இதெல்லாம் ரியல் ஹீரோன்னு ஒரு நேம் கிடைக்கணும்னா ரொம்ப கஷ்டம். அதுவும் நம்ம நேராக பார்த்தாச்சு, కళ్ళు చూసాం రియల్ హీరో ఎవరని. నేను ఇంతవరకు నేను అలాగా ఒక రియల్ హీరో చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేశారు కానీ రియల్ హీరో చిరంజీవి గారిని లైఫ్లో చూసి ఏడ్ చేశారు. మనుషులు చెప్తారు, చాలా మంచిగా ఉన్నారు, చెప్తారు నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు. ఇది ఏం చెప్పలేదు, డైరెక్ట్గా చేశారు. చెప్తున్నవాడు ఎక్కువ ఉన్నారు, వాడు చేయలేదు. కానీ ఇవి ఏం చెప్పలేదు, నేను ఉంటాను అలాగా మాత్రం చెప్పారు అప్పుడు. తర్వాత అన్నీ పూర్తి అయిపోయింది. గ్రేట్. నిజంగా పొన్నాంబలం గారు సరిగా చెప్పలేకపోతారు తెలుగు ఆడియన్స్కి ఒకసారి తెలియాలి కాబట్టి. నటుడు ఎక్కడైనా పర్వాలేదు, తమిళ, కన్నడన, మలయాళమ్మ, తెలుగు కాదు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే నా సహాయం అక్కడ అందాలి అంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. అది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, నేను చూసుకుంటానని చెప్పేసి పొన్నాంబలం గారికి దాదాపు 50 లక్షలు పెట్టి ఈరోజు కిడ్నీ కూడా వరకు 58 అయిపోయింది. 58 lakhs చిరంజీవి గారు వరకే ఫుల్ మందు అంటే ఇది టాబ్లెట్స్ అన్నీ ఫ్రీయే ఇప్పుడు వరకు. ఒక టాబ్లెట్ 500 రూపీస్, అది ఫుల్ ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్. సో లాస్ట్ టైంకి ఇప్పటికి ఫిగర్ పెరిగింది, 58 లక్షలు ఖర్చు పెట్టారంట చిరంజీవి గారు. గ్రేట్ సార్, హ్యాట్సప్ టు యూ, హ్యాట్సప్ టు యూ. అంతే, అసలు నీకు మాటలు లేవు. దేవుడు నిజంగా ఉన్నాడు అంటే అది చిరంజీవి గారి రూపంలో ఉన్నారని చెప్తున్నారు ఆయన కూడా. సరే ఇప్పుడు కిడ్నీ ఫ్యామిలీ బాగా ఉండాలి, అందుకే ఇప్పుడు నేను డైలీ ప్రార్థన చేస్తాను. డైలీ మార్నింగ్ నేను కన్ను ఓపెన్ చేస్తా అంటే చిరంజీవి గారే ఫస్ట్. జై శ్రీరామ్ అదే నాకు నోట్లో వస్తుంది వర్డ్. దాంట్లో వస్తున్న తర్వాత చిరంజీవి జై శ్రీరామ్, చిరంజీవి ఫ్యామిలీ బాగుంటాలని నేను ரொம்ப ஹாப்பியாக இருக்கும். இப்போ கேள்விப்பட்டேன் அவங்க நெக்ஸ்ட்டு அவருக்கு குழந்தை போகிற இது ஆகுது அப்படின்னு. உபாசனா గారికి அண்ட் ஹாப்பி. நான் ஆண்டவன்ட்ட ரொம்ப நல்லா வேண்டிக்கிட்டு இருக்கேன். ஏன்னா அவங்க ஃபேமிலி நல்லா இருக்கணும். ஏன்னா ஆசீர்வாதம் பண்ணுற எனக்கு வயசு இல்லை, இருந்தாலும் ஆண்டவன் ரூபத்தில் எனக்கு ஹெல்ப் பண்ணுவார். గ్రేట్. என்ன பண்ணணும். సో ఇప్పుడు కిడ్నీ రీప్లేస్మెంట్ అయిపోయింది కదా సార్, ఆపరేషన్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? హ్యాపీగా ఉన్నాను. ఇంకో 20 days 30 days తర్వాత షూటింగ్ వెళ్ళన్నాడు డాక్టర్. అది ఒక టైం 3 months పూర్తి అయింది. ఇంకో 10 to 20 days మళ్ళీ షూటింగ్. ఎప్పుడు రెగ్యులర్ లాగే ఫైట్ స్టంట్స్ ఎలా ఉంటుంది అది చేంజ్ అయిపోయింది ఇప్పుడు. అవునా? ఏజ్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు కిడ్నీ ఇప్పుడు మార్చి అయిపోయింది. అది ఇప్పుడు కామెడీ. ఇప్పుడు ఇంతవరకు ఫైట్ చేసిన పొన్నాంబలం కామెడీని డైవర్ట్ అయిపోతాము. అంటే ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ అలాగా చేయాలంటారు. ఫైట్ వద్దు అంటే ఫైట్ అన్నీ చేసాము, చూసారు అందరూ. ఇప్పుడు ఈ తర్వాత నేను ఇప్పుడు సామ్యార్ ఆపోను, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సరే ఇప్పుడు நம்ம ఫిలింకి రావాలంటే వెరీ కామెడీ అది చేసి ఫైట్ ఇన్ని చేయదు. పొన్నంలో అన్న అంటే తమిళనాడు ఇండస్ట్రీని తక్కువగా మాట్లాడుతున్నది కాదు, కానీ ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్టులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నడిగల సంఘం కూడా అంత కరెక్ట్గా లేదు ఇక్కడ.
ఇలా చెప్పాలి అంటే- అప్పుడు స్ట్రైక్లు అయిపోయింది, బట్ అవును. నాకు ఎక్కువ help ఇంకోటంటే చేశారు. ఇక్కడ కూడా మనకి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు సూపర్ స్టార్స్ ఇక్కడ. పొన్నాంబలం గారికి హెల్త్ బాగాలేదు, ఒక ఎన్ని కోట్లైనా help ఎన్ని లక్షలైనా అంటే ఒక పెట్టొచ్చు. ఆమా అలాంటిది అన్ని లక్షలు చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ నుంచి నేను చూసుకుంటానని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు తమిళ వాళ్ళు కాకుండా అంత తెలుగు వాళ్ళు స్పీడ్గా ఎవరు నన్ను చేయలేదు, చూసుకున్నారు అంత స్పీడ్గా ఎవరు అన్నప్పుడు మీ చేయలేదు. ఫీలింగ్ ఏంటి? అది కూడా ఏంటి, నా దగ్గర డబ్బు లేదని వాళ్ళకి తెలిసిపోయింది. ఫస్ట్ ఇమ్మీడియట్గా 2 lakhs ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ మైండ్ ఉంది కదా. సరే పొన్నాంబలో ఇంతవరకు నాకు ఫోన్ చేస్తారంటే వాళ్ళు చేయలేదు, డబ్బు ఉందా లేదా అని వాళ్ళు ఆలోచన మైండ్ ఉంది. ఇమ్మీడియట్గా మేనేజర్ దగ్గర చెప్పి ఫస్ట్ 2 lakhs పంపేయండి, తర్వాత హాస్పిటల్ పోయి వట్ట ఎలా அவருக்கு హ్యాపీ ఫస్ట్ 2 lakhs ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది హాస్పిటల్ మ్యాటర్ అంటే చాలా గ్రేట్. తమిళ్లో ఎల్లరూ అందరూ హెల్ప్ చేశారు. శరత్ కుమార్, ధనుష్ இவங்க 2 Initial days లో. ఇనిషియల్ அவங்க 2 பேர் అప్ టు 3 years வரைக்கும், అప్ టు 3 years అయిపోయిందియా. நான் சொல்கிறது 2018 19 ఇది అయిపోయింది. అప్పుడు 20, 21, 22 3 years బ్యాలెన్స్ ఇక్కడ అందరూ చేశారు. కానీ చిరంజీవి గారు చేసిన అలాగా చేస్తారంటే నాకు ఇంతవరకు 3 years వరకు లేవాలి. చిరంజీవి గారు ఇప్పుడు స్టెప్ చేశారు కదా, టఫ్ ఫట్ 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 అంటే అలాగా చేస్తారంటే 2020లో నేను ఆపరేషన్ అయిపోయేది. அதுதான். பட் எல்லாரும் ஹெல்ப் பண்ணாங்க. இவரை மாதிரி லைஃப்பில் யாரும் பண்ணுவாங்க. ரியல் ஹீரோ இஸ் அ ரியல் ஹீரோ చిరంజీవి గారు. ஆமாம். இருந்தாங்க எல்லாம் கமல் சாரு, ரஜினி சாரு, இவர் அர்ஜுன், கேஎஸ் ரவிக்குமார், சரத்குமார் எல்லாம் ஹெல்ப் பண்ணாங்க. బట్ ఇంత స్పీడ్ ఇవ్వలో అమౌంట్ పెద్ద అమౌంట్ ఇచ్చి ఎవరు చేయలేదు. అందరూ అప్పుడప్పుడు 1 lakh 2 lakh అని ఇచ్చారు. అదే అంటే 1 month 2 month పోతుంది కదా, అప్ టు 3 years వరకు బ్యాలెన్స్ అయిపోయింది. కానీ యువర్ మైండ్ సెపరేట్, చిరంజీవి గారి మైండ్ సెపరేట్. వన్స్ హెల్ప్ చేస్తారంటే వాళ్ళు లైఫ్ రావాలి, అలాగా హెల్ప్ చేయాలని చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అప్పుడప్పుడు ఎలాగ ఎంత కావాలో అంతే చేశారు. పెద్ద అమౌంట్ గా ఒక 60 లక్షలు పెట్టి సార్ operation అలాగా చేయించలేదు. వాళ్ళు బ్రాడ్ మైండ్. ఒక్క హెల్ప్ చేస్తామంటే వాళ్ళు ఇంక తర్వాత నా దగ్గర హెల్ప్ అన్నీ అడగకూడదు, అంత అలాగా చేయాలి. అంటే మీ ఒక్కరికే కదన్న, ఆయన చాలా మందికి చాలా చేస్తారు కానీ బయట చెప్పుకోరు, బయటికి కూడా తెలియనివ్వరు దేన్ని కూడా. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది లేట్గా. అమ్మా ఇలా నేను వాళ్ళు కూడా ఎవరు యాక్టర్స్ కూడా ఎవరు చెప్పకూడదు అని చెప్పారు. అంటే ఎందుకు హెల్ప్ చేశారంటే ఒక ఆర్టిస్ట్ కదా, నేను ఇచ్చాను నీకు, నీ ఇచ్చాను నాకు అంటే చెప్పకూడదని ఇదాను. కానీ ఇంత అలాగా నాకు హెల్ప్ చేశారంటే ఇది నా లైఫ్. ఇది అలాగా ఎవరు అதாவது రియల్ హీరో అంటే రియల్ దేవుడే డైరెక్ట్గా వచ్చారు నాకు అంతే. ఇప్పుడు నేను దేవుడు ఆశీర్వాదం చేశారు కదా, అది నాకు మాత్రం లేదు, వాళ్ళ రూపంలో వచ్చి నాకు ఇచ్చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుంటాలి. అందుకే నేను డైలీ మార్నింగ్ చెప్పేసి జై శ్రీరామ్ అని చెప్పి తర్వాత ఇమ్మీడియట్గా చిరంజీవి గారు ఫ్యామిలీ బాగా ఉంటారా బాబు అంటవా జై శ్రీరామ్ అని అప్పుడే నెక్స్ట్ జాబ్. సో రియల్ లైఫ్ లో అన్ని ఫైట్లు చేశారు చిరంజీవి గారితో. ఆ రోజుల్లోనే ఇంటికి 5 lakhs పంపిన రోజు చూసాం. ఈ రోజు 50 lakhs అంటే నేను చేసినది 3 ఫిలిం 4 ఫిలిం మాత్రమే చిరంజీవి గారికి. ఇక్కడ ఎక్కువ நிறைய చేసాం కదా, కానీ అదే నాకు ఒక ఇది అయిపోయింది. ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో ఇంత ఫిలిం చేసాము, ఇలాగా చిరంజీవి గారు అలాగా ఎవరు చేయలేదే అంటే నాకు బాధ అనిపించింది కొంచెం. కానీ పర్వాలేదు, అది టైం ఎవరు లేదు అంటే ఎంత ఇస్తాడో అదే. எவ்வளோ இசான்னு சொல்லுவாங்க தமிழில், என்ன இருந்தாலும் ஒட்டுற மண்ணு தான் ஒட்டும். ఆయిల్ బాడీలో ఎంత మొత్తం వేసిన తర్వాత కూడా రోల్ చేస్తున్న తర్వాత అది లిమిటే మాత్రం వస్తుంది. నువ్వు ఎంత రోల్ అవుతుందో అన్నీ அந்த இது டஸ்ட்டு பாடியில் ராது லிமிட் ஆகிறோம். அந்த மாதிரி நம்ம உருண்டாலும் பிறண்டாலும் ஒட்டுற மண் ஒட்டும் அப்படின்வாங்க. அது மாதிரி சிரஞ்சீவி சார் சொல்கிறதுக்கு நம்ம அடுத்த ஜென்மம் வந்து இருக்குன்னா அது உண்மையிலே அவரால் தான் படைக்கப்பட்டது. இது வந்து எனக்கு செகண்ட் மறுஜென்மம்.
பொன்னம்பலம் வந்து இப்போ என்னை பார்க்கும்போது எப்படி இருக்கு, சேம் 20 இயர்ஸ் பேக் பார்த்த மாதிரி இருக்கு. ஆமா ஆமா. அது எனக்கே சர்ப்ரைஸ் ஆகுது. ஏன்னா இப்போ நான் கரானா மூடு ஷூட்டிங்கில் எப்படி இருந்தனோ அந்த ஃபேஸ் இப்போ இருக்கு. எப்போ கரானா மூடு 89 ஆமா 30 இயர்ஸ் மேல ஆ ஆயிடுச்சு. என்ன 30 இயர்ஸ் அப்போ 30 இயர்ஸ். బట్ எனக்கு இன்னும் அந்த உடனே வந்துச்சுன்னா அந்த హ్యాపీ ఆయిచ్చు. బట్ ఇప్పుడు రియల్ లైఫ్ లో చిరంజీవి గారిని ఇప్పుడు ఒకవేళ మీట్ అవ్వాల్సి వస్తే ఏం చెప్తారు ఆయనకి? ఏం చెప్పలేదు, దేవుడా అని నేను కాలు మీద పడిపోతాడు. అంటే నేను అలాగా ఐడియా లేదు నాకు, చిరంజీవి గారు నాకు హెల్ప్ చేస్తారా అని నాకు ఐడియా లేదు. ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ మనం చేసి ఎంత సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఎలాగా అడుగుతాం అంటే నాకు ఇది వివరింగ్. కానీ సారు చిరంజీవి సారు హార్ట్లో నేను ఉన్నాను, చిరంజీవి సార్ హార్ట్లో ఉన్నానని నేను తర్వాత నాకు తెలిసిపోయింది. దాని ముందుకు ఏదో ఫ్రెండ్లీగా இருக்காரு அப்படின்னு நினச்சிருந்த ஆலோசனை. அப்புறம் தான் தெரிஞ்சது చిరంజీవి సార్ హార్ట్లో నా இருக்கேன், చిరంజీవి సార్ హార్ట్లో నేను ఉన్నాను అని. నేను దాని తర్వాత இந்த 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 ஜென்மத்தில் பண்ண புண்ணியம் ஆண்டவன்கிட்ட தான் வேண்டிக்கிறேன். யாరెవరో నమ్మకం ఉన్న మనుషులు హెల్ప్ చేయలేదు. నేను సడన్గా సరే ఫోన్ చేస్తాం ఏమో హెల్ప్ వస్తుంది అని నేను ఫోన్ చేశాను. కానీ ఇంత పెద్ద హెల్ప్ కళలు కూడా ఊహించలేదు. ఆహా, అది சொல்லிக்க వార్త இல்லை, అది అర్థం అవుతుంది మీ కళ్ళల్లో చూస్తే అర్థం అవుతుంది అది నిజంగా. ఈ మొహంలో ఇప్పుడు సిరిపు వస్తుంది కదా, నవ్వు అది వాళ్ళకే సొంతం, నాకు సొంతం లేదు. నేను నవ్వుతాను కదా, ఇది నాకు సొంతం లేదు, చిరంజీవి గారికే సొంతం. సూపర్ అన్న. ఇన్ని సినిమాలు చేశారు, పెద్ద పెద్ద బంగ్లాలు, 7-8 కార్లు మెయింటైన్ చేశారు, మేనేజర్లు, పెద్ద ఆర్భాటం ఉండేది పొన్నాంబలం గారికి ఆ రోజుల్లో. ఒక్కసారిగా హెల్త్ బాగలేనప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ లేదు, పొన్నాంబలం అలాగా లేదు. ఎందుకని ఆస్తులు అవన్నీ ఏమైపోయాయి? లేదు, అదే నా ఎవరికి తెలీదు. నేను ఎప్పటికైనా గోల్డ్ వేసినది ఎవరో చూస్తున్నారా? లేదు, ఇన్నే వరకు గోల్డ్ నేను వేసుకోలేదు. నాకు డబ్బు వస్తుందంటే ఎవరెవరు కష్టపడతారో అందరికీ ఇస్తాను. కాలేజీలో రాసుకున్నారు కదా వాళ్ళకు ఫీజు, ఎవరు అమ్మ అప్ప ఎవరో చచ్చిపోయినా అదికి మ్యారేజ్, పెద్ద పెద్ద పిల్ల అయిపోతారు కదా వాళ్ళకు, அதுக்கு ఇస్తాం. ఎందుకంటే ஆண்டவன் வந்து நீ హెల్ప్ பண்ண உனக்கு డబ్బు கொடுப்பார். మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారో అంత அளவுக்கு డబ్బు ఇస్తాడు ஆண்டவன். அந்த அளவுக்கு இப்போ நான் ஸ்டார்டிங்லேருந்து வந்தது என்னென்னா, என்னோடய ஃபேமிலியில் மொத்தம் 9 மேரேஜ் பண்ணி கொடுத்துருக்கு. 9 மேரேஜஸ், 7 மேரேஜஸ் வந்து பெருசு. எந்த நான் பிரதர்து, இன்னொரு பிரதர்து, விஜயா, ரமணி, பாக்கியம், உமா, இன்னும் 7 மேరేజెస్ పెரிய మ్యారేజ్ பண்ணிంది. இப்போ நம்ம సంపాద్యం ఒక 10 lakhs వస్తుందంటే ఒక మ్యారేజ్, ఇంకా 10 lakhs వస్తుందంటే இன்னொரு మ్యారేజ్, இதாக 7 மேரேஜஸ். இப்போ நம்ம லைஃப் 10 ఇయర్స్ நம்ம హార్డ్ நல்ல స్పీడ్. అంతవరకు నేను ఆటమంట వేండదు நம்ம ఫ్యామిలీ. ఫస్ట్ చెప్పాను కదా నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎకానమిక్ ప్రాబ్లం, అందుకే నేను ఈ ఫీల్డ్లో వచ్చి ఫైట్ రాయించి அதுக்கப்புறம் మాస్టర్ అయ్యి సోలో ఫైట్లా చేసి డబ్బు నల్ల బాగా సంపాదించాను. వీడు వెళ్ళాం. ఆయన తర్వాత 3 ఫిలిం చేశాను, అదిలిపోయింది. ఆయన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫిలిం ఇప్పుడు చేసి హాఫ్, దాంట్లో 50% ఉంది. అది నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అని ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. இதெல்லாம் நடந்து முடிஞ்சதெல்லாம் ஒன்றும் இல்லை. நீங்கள் எவ்வளோ పైసా வச்சுருந்தாலும் డబ్బు ఎంత మీ దగ్గర ఉందనో అది యూస్ అవ్వలేదు. మంచి సహాయం అదే మీరు అప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు చిరంజీవి ஆண்டவன் நம்மளுக்கு இது பண்ணுறாரு. ఆండవన్ சொல்கிறேன், நீங்கள் టోటల్గా எல்லாருக்கும் హెల్ప్ பண்ணுங்க. ఇప్పుడు నా ఫ్యాన్స్ దగ్గర ఏం చెప్తారంటే,
వీడు వీడు అంటే నువ్వు చూడవద్దు. ఎవరు కష్టపడతారో హెల్ప్ చేయండి. మీకు ஆண்டவன் காட் உங்களுக்கு ஹெல்ப் பண்ணுவார். அது நான் பார்த்துட்டேன். அந்த ஆண்டவனை எப்படி பார்த்தேன்? எனக்கு சிரஞ்சீவி சார் மூலியமாக பார்த்தேன். இந்த பணம் வச்சுட்டு எங்கேயும் போக முடியாது. అందరూ చచ్చిపోతారు. డబ్బు ఉన్నవాడు కోటి 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 ఉన్నా వాళ్ళకి టైం అయిపోయిందంటే పోతారు. అది డబ్బు ఉందంటే అది ప్రయోజనం ఏంటి? ఇప్పుడు సిరిజీ గారు నాకు ఇచ్చారు కదా, అదే ప్రయోజనం. వాడు ஆண்டவன் வந்து ஃபேமிலியை நல்லா வச்சுப்பார். இதுதான் பண்ணணும். சும்மா காசு வச்சுக்கிட்டு என்ன பண்ண போகிற? సిరిజీ గారి மாதிரி இருக்கணும், எல்லாரும் இருக்கணும். బట్ అలా ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పొన్నంలో ఉన్న మీ లైఫ్లో నా లైఫ్ మీ సొంత అన్న డబ్బు కోసం మీకు స్లో పాయిజన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, బీర్లో, ఫుడ్లో. నిజమా కాదా? అదే నిజం. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి అసలుకి? నాకు కూడా తెలియక ఎవరో చెప్తే. అది ఏంటంటే వాళ్ళకు బాంక్రో హోటల్లో మ్యారేజ్ నేనే చేశాను. వాళ్ళు అడిగారు, నీకు ఎలాగా బాంక్రో హోటల్ మ్యారేజ్ చేశారో అంతే పెద్ద హోటల్లో నాకు మ్యారేజ్ చేయాలి అన్నారు. వాళ్ళు మేనేజర్ వాడు. అది దాని ఇంట్లో ఏమో జరిగిందో నాకు తెలీదు. వాళ్ళు ఒక టైప్ మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ. ఇంతవరకు వాళ్ళు ఒక వీడు కారు ఏం తెలియదు. నేను అప్పుడు ఘరానామూడి చేసిన తర్వాత 3 ఇల్లు, 3 houses, 3 ఇల్లులు కొన్నారు, 7 కారు బందా హెవీగా. అప్పుడే వాడు ఇది అయిపోయింది. ఎంత ఇది, నేను ఇంతవరకు నేను ఫీల్డ్లో ఉన్నాను, ఇంత సంపాదించలేదు, వీడు ఇప్పుడే వచ్చారు, ఇంత డబ్బు తీశారు అంటే. అమ్మ వేరే, అప్ప ఒకటి. అవరు 3rd వైఫ్ సన్, నా 4th వైఫ్ సన్. నాన్నకి 4 పెళ్ళిళ్ళా? ఓకే. అంత కాంపిటీషన్. என்னடா இது, நமக்கு பின்னாடி பிறந்த பையன் అంటే నాకు తర్వాత పుట్టిన అబ్బాయి. ఆ అబ్బాయి ఇంత డబ్బు సంపాదించారు అని వాళ్ళ ఇల్లులో వైఫ్ అవరెల్లా చెంది. అప్పుడు ఏమో మిస్టేక్ అయిపోయింది. ఏమో అది దాని ముందుకు నన్ను చిన్నపిల్లలు అప్పుడు వాడు హెల్ప్ చేశారు నా ఫ్యామిలీకి హెల్ప్ చేశారు. అందుకోసమే నా అమ్మ ఏం చెప్తారంటే, రే వింటా ఎల్లరూ మిస్టేక్ பண்ணுவாங்க, అందరూ మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేయలేకపోతే మనుషులు లేదు. మృగంగా ఉండు కదా అనిమల్స్, వాళ్ళకి తెలీదు నేను మిస్టేక్ చేస్తానా లేదా అని. మిరుగం ఉంది కదా అనిమల్స్కి తెలీదు, మనుషులకు మాత్రం తెలిసింది. நான் நல்லது பண்ணுறேன், நான் మిస్టేక్ பண்ணுறேன் అన్ని మనుషులకు మాత్రం తెలిసిపోతుంది. అది మన ఫ్యామిలీలో ఉన్నారు కదా, వదిలే. ఆడు కూడా నీ నాన్నగారికి వచ్చే పొరందవారు దాడా మిస్టేక్ అయిపోయింది కూడా, ఏదో తప్పు నన్ను ఇప్పుడు వదిలేదు. కానీ అది ఇయర్స్ ఆగ ఒక 5-6 ఇయర్స్లో టోటల్ స్టమక్లో పాయిజన్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారన్న పాయిజన్ మీకు ఇవ్వటం స్టార్ట్ చేసింది? అంటే ఎలా? అంటే వైన్ అంటే మీరు లిక్కర్ తీసుకున్న టైంలో 2009 or 10 అట్లా. ఓకే. నుంచి స్టమక్ ప్రాబ్లం అయిపోయింది. బీర్లో ఇచ్చేవాళ్ళ? బీర్లో పాయిజన్ అంటే బీర్లో అదే కొడ ஒரு மாதிரி ஜெல்லு மாதிரி అయింది. అప్పుడు నేను తాగిన తర్వాత துப்பிட்டேன். இது கொஞ்சம் போச்சு உள்ள, அந்த கொஞ்சம் போடுறதுக்கு அந்த ప్రాబ్లం. ఫుల్లాగా కుడిచిరుదా మొత్తం తాగిపోయిందంటే 1 yearలో లైఫ్ పోయింది. అంత బాడీ 140 kg మీరు అప్పుడు. ஆமா, அது அப்படியே வந்து 190, 95, 90, 89 அப்படி అయిపోయింది. ఎప్పుడు ఐడెంటిఫై చేశారు పాయిజన్ ఇస్తున్నారు నాకు మా అన్న అని? అది నాకు అప్పుడు తెలీదు. ఒకసారి నేను ఇంట్లో ఒక 3 o'clock 4 o'clock నాకు నిద్ర లేదు. నేను స్మోక్ చేసి బయటకు వచ్చి మన ఫస్ట్ ఫ్లోర్, అప్పుడు ఇద్దరు వచ్చి డంగ్ డంగ్ సౌండ్. అదేమో గడపార అంటే ఏం చెప్పాలి? అదే గడపార. గడపారలు తోండ్రాగా మట్టి తీస్తున్నారు చేసి
ఎవర్రా అది నా ఇల్లులో ఉంది చూస్తుంటే నాన్న. ఏం చేశారు అని నేను ఆలోచించాను, ఏం చెప్పలేదు. వాడు ఏమేమో చేశారంటే నా లుంకీ ఉంది కదా, దీనిలో ఒక బిట్, ఆ బనియన్ బిట్, அப்புறம் ஏதேதோ మంత్రికం చేసిన ఎல்லாம் போட்டு ஃபில்லப் பண்ணிட்டு போகிறாங்க. నేను ఏం సైలెంట్గా అయిపోయాను. నెక్స్ట్ మార్నింగ్ నా అసిస్టెంట్ అక్కడ వచ్చారు, వాళ్ళు క్రిస్టియన్. వాళ్ళు చూసి ఏంట్రా అది కరెక్ట్గా సీపు లేకపోతే కరమరాయడం, లేదు నాకేం తెలీదు, నువ్వు అన్నగారే అలాగా చెయ్యి, లేకపోతే నీ పడిపోతుంది, నీ మీద డబ్బు ఇది వచ్చి థెఫ్ట్ అయిపోయిందని కంప్లైంట్ ఇస్తాను, నీవు ఇలాగా చెయ్యి రా అని ఇచ్చేసారు. దాని ముందుగా ఏంటంటే రసం ఉంది కదా, సాపాడు రసం, రసం అంటే రసం కదా, రసం రసంలో ఏమో ఇచ్చి నాకు ఇచ్చారు అని వాళ్ళు ఎంత రోజులు అలాగా. ఇలా నేను 3 times ఇచ్చాను, వాళ్ళే ఇచ్చి పౌడర్ ఏమో ఇచ్చారు, దాన్ని వేసి ఏంటో அது மாதிரி பண்ணுறாரு. துரோகம் இல்லைடா, நான் தானே சாப்பாடு போடுறேன், வயிற்றுக்கு அது மாதிரி பண்ணலாமா? இல்லை சார் என்ன பண்ணுறது, அவர் பிரதர் இது மாதிரி பண்ணிட்டேன். அப்போ பிரதர் இன்னும் கம்ப்ளைண்ட் பண்ணி நம்ம அம்மாக்கார்கிட்ட என்னம்மா அந்த மாதிரி பண்ணியிருக்காருன்னு சொன்னால், அப்போ அம்மா கேட்டாங்க. அப்போ சாரி கேட்டார். இல்லை எனக்கு தம்பி மட்டும் நல்லா வளர்த்துக்கிட்டே இருக்கான், எனக்கு ఎదుం பண்ண మాటేంట్రాన్. நான் சொன்ன మేనేజర్ పైకి వచ్చాడు, నాకేం చేయట్లేదు, చేస్తాను వాడు వాటక గీడకం ఫుల్ అన్ని పిల్లడుకు ఇది హాస్పిటల్కు படிக்கிறதுக்கு చదువుకోవడానికి అన్నీ నేనే మెయింటైన్ చేస్తాను. అన్నీ చేసిన కూడా వాళ్ళు తర్వాత చూసాము, నా ఇన్సూరెన్స్ కూడా నా మీద లేదు, అది గ్యారంటీ అవరికి పోదు, నా అమ్మ పేరు లేదు, వాళ్ళ పేరు వేశారు. అంటే ఒక ఐటీ రైడ్ వచ్చింది, దాంట్లో అప్పుడు నా బుక్స్ రికార్డ్స్ అన్ని తీసి అంటే పెట్టారు, ఇచ్చారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నేను మ్యారేజ్ చేశాను కదా అందరికీ సిస్టర్స్కి, అది అక్కడ ఏం చెప్తారంటే ఇన్కమ్ ట్యాక్స్లో అది మ్యారేజ్ చేసినా కూడా అదికి నీ ట్యాక్స్ కట్టడం అంటారు. సార్ నేను కష్టపడి ఫ్యామిలీ సార్, నేను కష్టపడి కింద పడిపోయి సంపాదించే డబ్బు సార్, నేను అలాగా ఏం తెప్ట్ పని ఇది పడలే తిరగలే, ఇది కష్టపడి సంపాదించే సార్, ఫుల్ నా బ్లడ్ సార్ అన్నా. నేను కట్టనురా డబ్బు ఇన్కమ్ ట్యాక్స్, అది ఫుల్ என் பிரதர் அந்த நோட்டு ఉంది కదా నెంబర్ 2 నోట్, నెంబర్ 2 అకౌంట్స్, నెంబర్ 2 అకౌంట్ అది ఇచ్చారు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు వాళ్ళు సార్ మీరు ఎంతెంత ఎక్కడెక్కడ మీరు డబ్బు తీశారు నాకు తెలుసు అని, అది గిఫ్ట్ వచ్చిన డబ్బు కూడా రాసి ఇచ్చారు. అది మొత్తం పనిష్మెంట్, నేను డబ్బు కట్టి ఇది பண்ணேன் ఇన్కమ్ ట్యాక్స్. அதுலேயே எனக்கு மைண்ட் அப்செட் ஆச்சு. இப்போ பிரதர் நம்ம அழகாக செய்யக்கூடாது కదా, నాకు తెలియదే అని ఒక ఇది போகிறாரு. அது இன்சூரன்ஸ் மேட்டரு அண்ட் இது பணம் இதாச்சு. சரி எல்லாரும் ஆண்டவன் என்ன பண்ணா ஒன்றும் பண்ண முடியாது, என்ன பண்ணாலும் உயிரோடு இருக்க போகிறாரா? இப்போ நான் உன்னை கொலை பண்ணால் நான் ఉయిరోడు இருக்க పోరానా? నేను మర్డర్ చేశానంటే నేను ఎంత 1000 years இருக்க పోరా? இல்லை, అందరికే ఇది ఉంది, సాగునా అదా, అందరూ చచ్చిపోతారు. కానీ ఎందుకు ఇలాగా కాంపిటీషన్? ఉన్న వరకే అందరికీ ఇవ్వండి, అందరూ బాగుంటారు. ఈ మనుషులు మాత్రమే అండర్స్టాండింగ్ ఉన్న మైండ్, అనిమల్స్కి అలాగా లేదు. అది ఏమో వస్తుందా తింటుంది, ఏముండవు இதான போயிடும், அவ்வளோதான். ஆனால் மனுஷன் அப்படி கிடையாது. వైఫ్, పిల్లங்க, అమ్మ, అప్ప అన్నీ ఒక బంధం ఉంది కదా, ఫ్రెండ్స్, இதெல்லாம் வந்து ஒரு బంధం. మనుషులు మాత్రమే అంత బుద్ధి ఉంది. సో ఉన్న వరకే దేవుడు ఉన్నారా లేదా అని మనం ఆలోచన చేయకూడదు. దేవుడు ఉన్నారంటే ఇలాగా మనకు జరుగుతుంది, ఈ లోకం జరుగుతుంది కదా, ఏమో ఒకటి ఉంది కదా, మన డైరెక్ట్గా చూడలేదు. కానీ ఎలాగా చూడాలి? శివజీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు నాకు హెల్ప్ చేశారు కదా, ఇలాగా చూస్తారు అందరూ. దేవుడు ఎవరు డైరెక్ట్గా பார்க்க முடியாது. ఎప్పుడు మనిషి కష్టపడి టైంలో ఎవరు హెల్ప్ చేస్తారో అవరే దేవుడు. బట్ ఈ స్లో పాయిజన్ వల్లే కదన్నా మీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. అది అలాగా అది కన్ఫామ్గా చెప్పకూడదు. కానీ అది ఇచ్చినప్పుడు అన్నీ హార్ట్కి పెయిన్ ఇది అని మొత్తం ట్రబుల్ అయిపోయింది.
ఆయన తర్వాత ఇది హార్ట్ అటాక్ వచ్చింది నాకు. ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్లో 2019లో హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన తర్వాత వెళ్ళిపోతున్న తర్వాత వాళ్ళు చెప్తారు కిడ్నీ పోయిందని. తర్వాత 3.5 years కష్టపడి అయ్యో స్వామి ఇప్పుడు మొత్తం కష్టం పోయింది. ఇప్పుడు శివజీ గారు రైట్ శాంక్షన్ కమ్అవుట్ అని சொல்லக்கூடாது. டெய்லி மைண்டில் வச்சு அப்படியே எப்படி சிரஞ்சி అదావదు ఆంజనేయ స్వామి రామ 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 రామాன்னு ఉన్నారు. నేను ఈ పొన్నాంబలం చిరంజీవి గారికి నేను ఉన్నాను. ఇదే ఇప్పుడు. బట్ ఎవ్వరు చిరంజీవి గారు హెల్ప్ చేసిన తర్వాత అయినా కానీ చాలా మందితో అక్కడ తెలుగులో యాక్ట్ చేశారు. ఎవరైనా కాల్ చేసి ఏదైనా కావాలంటే చెప్పండి మేము హెల్ప్ చేస్తాం. అందరూ తెలుగులో వాళ్ళు చేశారు. లేదు ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. ఇక్కడ మనం ఆర్టిస్ట్ ఉన్నారు కదా, అది వాళ్ళు అందరూ సహాయం చేశారు. ఆయన తర్వాత చిరంజీవి సార్ చేసిన తర్వాత ఎవరు చేయలేదు. అది చాలు కదా. నేను ఇప్పుడు బయటికి వచ్చాం కదా, ఇప్పుడు షూటింగ్ అట్లీస్ట్ ఎలా ఉంది హెల్త్ అని కూడా అడగలేదు ఎవరు. అక్కడ నుంచి ఫోన్ రాలేదు. ఇక్కడ మనం ఉన్నారు కదా ఆర్టిస్ట్, ఇప్పుడు నేను ఫోన్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అన్ని వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత ఎవరు అడుగుతారు, మీరు వాళ్ళు రెడీ అయిపోతారు కదా. ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇచ్చేసారు కదా, వాళ్ళు చేస్తారు. ఎవరు ధనుసు, ఎవరు கேஎஸ் ரவிக்குமார், அப்புறம் நிறைய பேர் டெய்லி நம்ம ஃபோன் பண்ணுறாங்க. வீக்லி ஒன்ஸு நம்ம சரத்குமார் சார்லாம் ரெகுலராக நம்ம ஃபோனில் காண்டாக்டில் இருக்கார். அது வரைக்கும் பரவாயில்ல. எனக்கு என்னென்னா மொத்த லைஃப் கொடுத்தது சிரஞ்சீவி சார் மூலயமா வந்தோன்னா அந்த கடவுளே வந்து நேரம் எனக்கு வந்து ஆசீர்வாதம் பண்ண மாதிரி ஆயிடுச்சு. இனிமேல் நம்ம எது கவலையே இல்லை. இப்போ மக்களுக்கு என்ன சொல்கிறேன்னா, நம்பிக்கை விட வேண்டாம். ప్రజలకి నమ్మకం ఉండాలి. அதே முடிஞ்ச அளவுக்கு எல்லாரும் ஹெல்ப் பண்ணணும். சிரஞ்சீவி சார் மாதிரி அவ்வளோ இல்லைனாலும் பரவாயில்ல, ஒரு துளி இருந்தாலும் கொடுங்க. ఫ్రెండ్స్కి கொடுங்க. யார் కష్టப்படுறாங்களோ అందరికి கொடுங்க. ఇవ్వండి. ఏదో 10 రూపాయలు మొత్తం సాధారణ 10 రూపీస్ పర్వాలేదు கொடுங்க. భాగ్యం ఉంది. ఆటో అంగందు పాతుட்டு இருப்பான், వాళ్ళు చూస్తారు. దేవుడు చూస్తాడండి.